నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఒక్కొక్కటే వెలువడుతున్నాయి. ఇప్పటికే మనకు జిహెచ్ఎంసీకి సంబంధించి ఉదయం నుంచి కౌంటింగ్ జోరుగా సాగుతోంది. ఈ కౌంటింగ్లో టీఆర్ఎస్ పార్టీ 9, అదేవిధంగా ఎంఐఎం, బీజేపీ, ఎంఐఎం 14 సీట్లలో గెలుపొందింది. బీజేపీ ఒక ఫలితం ఇప్పటికే అనౌన్స్ అయింది. బీజేపీ 4 సీట్లలో విజయం సాధించింది. మిగతా కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎంఐఎం ఫలితాలకు సంబంధించి మనతో చర్చించడానికి రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. అదేవిధంగా రామకృష్ణ గారు, బీజేపీ నాయకులు. రామకృష్ణ గారు నమస్తే. సురేష్ గారు మనతో పాటు, ఆయన యువ నాయకుడు, భారతీయ జనతా పార్టీలో ఇది ఉన్నారు. అదేవిధంగా ఒక చాలా విశ్లేషణ సంబంధించి పార్టీ దీనికి సంబంధించి చేస్తుంటారు ఆయన. రామకృష్ణ గారు, అంటే గతానికి ఇప్పటికీ అంటే ఈ ఫలితాలు మీరు భారతీయ జనతా పార్టీ ఊహించిన విధంగా వచ్చాయంటారా? కాదు, తెలంగాణ యావత్ ప్రజానికి ఎదురు చూస్తూ ఉంది జిహెచ్ఎంసీ ఫలితాల మీద. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి విశ్వాసాన్ని నింపింది కార్యకర్తలకు కానీ తెలంగాణ ప్రజలలో కానీ. అదే రకంగా కూడా అనూహ్యమైన పరిణామాలు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారిది, కేటీఆర్ గారి వాళ్ళ వ్యూహం ఏదైతుందో అసలు పోలింగ్ సరళి కావద్దు, పోలింగ్ కావద్దు. అసలు ప్రపంచ చరిత్రలో ఇంత తక్కువ సమయం ఇచ్చి ఎలక్షన్ చేసిన ఎక్కడ కూడా ఏ ఎలక్షన్ కమిషన్ లేదు. ఈ ఎలక్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. మరి చూసినట్టయితే ఈ తక్కువ సమయంలో కూడా ప్రజలు, కార్యకర్తలు ఊహించని విధంగా అటు నరేంద్ర మోడీ గారి విజయాలను, అమిత్ షా గారి వ్యూహాన్ని, సంజయ్ గారి నాయకత్వాన్ని, కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, లక్ష్మణ్ గారి నాయకత్వాన్ని, వీటన్నింటినీ కార్యకర్తలను ప్రోత్సహించే విధంగా ఆ క్యాంపెయిన్ ఏదైతే చూసో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఓ రకమైన వంచన తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తూ ఉంది. అసలు ఎలక్షన్స్కు ఎంత దురదృష్టం అంటే, మీకు డివిజన్లో పనిచేయడానికి వస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా 4 రోజులు 5 రోజులు ఓటర్ లిస్టు క్యాండిడేట్స్కి అందజేయాలి. ఒక కన్ఫ్యూజన్లో పెట్టింది. ఓటర్ లిస్టు చేతికి రాకుంటే డివిజన్స్ చేంజ్ అయినాయి. 1000 ఓట్లున్న 500 ఓట్లకు కుదించడం జరిగింది కరోనా బేస్లో. ఏ డివిజన్ ఎక్కడికి వెళ్ళి ఏ బూత్ ఎక్కడి నుంచి కూడా ఆ కన్ఫ్యూజన్లో పెట్టినా కానీ ఊహించని విధంగా కూడా ఈ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి మాకు. భారతీయ జనతా పార్టీకి మాత్రం చాలా పెద్ద యాక్సిజన్ ఇది. తెలంగాణ రాష్ట్ర సమితి పతనం ఈ ఎన్నికలతోనే ప్రారంభమైంది. ఓకే, రవీంద్ర గారు కాంగ్రెస్ పార్టీ. రవీంద్ర గారు వినిపిస్తుందా? రవీంద్ర గారు, రమేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి సార్. రమేష్ గారు, ఇప్పుడు మనం ఇది గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మనం చూస్తుంటే 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే ఇది టీఆర్ఎస్ ఘన విజయం అంటారా, కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం అంటారా? ఒకటి, టీఆర్ఎస్ కి గౌరవప్రదమైంది కాదు, ఇది అప్రజాస్వామ్యకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఎన్నికలు కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళొక లిస్టు, నిజవర్గాల లిస్టు ప్రిపేర్ చేసుకుని డేట్ అనౌన్స్ చేయడము, చేపించడము, తర్వాత ద్వారా రిజర్వేషన్లది కూడా ప్రక్రియ ఛాన్స్ లేకుండా, కార్పొరేటర్లను మార్చకుండా రిజర్వేషన్ ప్రక్రియలో, తర్వాత మేయర్ ఒక్కరిని మార్చడం, అంటే కొన్ని ఎట్లున్నాయంటే వాళ్ళకు తోచినట్టు జరుగుతూ ఉన్న పరిణామాలు కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో నియంత్రిత ధోరణి ఎన్నికలను బట్టి కనబడతా ఉన్నది. అంటే ఎదుటి పార్టీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా, సమయాన్ని ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను జరిపించాలనే దురుద్దేశం మాత్రం కంటికి అద్దం ముందు పెట్టి కనబడిచ్చినట్టు కనబడతా ఉన్నదండి. ఇంకోటి ఏంటంటే, పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహణ లోపల పబ్లిసిటీ చేయడం లోపల టిఆర్ఎస్ పోస్టర్లు అతుకుపెట్టుకుంటే ఏం చేసినా దానికి అడిగే వాళ్ళు ఎవరుండరు. వేరే పార్టీలు వాళ్ళ చేసిన కార్యక్రమాల మీద పోస్టర్లు అతుకుపెట్టుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి అన్ని కూడా దుర్మార్గంగా జరుగుతూ ఉన్నాయి.
అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అనేది మొన్న నుంచి కూడా చూస్తా ఉన్నాం. మాకు ఆధిపత్యం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర అధ్యక్షుడిని కొంత మార్చే అవసరం ఉన్నది. దాని విషయంలో చర్య తొందర తీసుకుంటే బాగుంటది. మాకు కూడా యూత్ కాంగ్రెస్ క్యాడర్ ని కూడా మేము బలంగా తయారు చేసే విధానం లోపల ఉన్నది. రెండు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఎన్నికలు కూడా తద్వారా ఇమీడియట్ గా పెట్టడం ద్వారా అభ్యర్థుల ఎన్నికలను చేయడం లోపల కూడా కొంత వైఫల్యం చెందినట్టు వార్తలు ఉన్నాయి. ఇది జరుగుతున్న పరిణామాలు. బీజేపీకి కొంత ఎందుకంటే ఆ మతతత్వ ప్రేరేపణ వల్ల కొంత లాభం చేకూర్చే విధానం, ఇటువంటివన్నీ కూడా ఎన్నికలలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో కానీ ఇది ఇంకా దాన్ని అలా చేయకుండా కాపాడాల్సిన బాధ్యత జాతీయ స్థాయిలో ఉన్న నాయకులకు ఇది కనబడుతుంది. ఎందుకంటే కరీంనగర్ లో కూడా మేము మొన్న మేయర్ ఎలక్షన్లు జరిగితే అందులో కూడా ఒక సీట్ రాలేదు. ఇక్కడ 2-3 సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నది. దీన్ని బట్టి కొంత మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. మేము బలహీనపడుతున్నాము అనే విషయానికి వచ్చేసరికి బీజేపీకి లాభపడే పరిస్థితి. ఓకే, ఇది జరుగుతున్న పరిణామాలు యథార్థంగా. ఓకే ఓకే రైట్. సురేష్ గారు, ఇప్పుడు మనం ఎన్నికలు చూసామండి. బీజేపీ అంటే గత ఎన్నికల్లో 4 సీట్ల నుంచి ఈరోజు 30-35 దాకా 40 వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి ఈ ట్రెండ్ చూస్తుంటే. అంటే బీజేపీకి ఇంత ఊపు రావడానికి కావచ్చు, టీఆర్ఎస్కి ప్రధానంగా ఇంత పోటీ ఇవ్వడానికి ఏ అంశాలు దోహదపడ్డాయంటారు? 2016లో వచ్చేసి బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. మనకి 10% ఓట్ షేర్ వచ్చింది బీజేపీ. ఆ రోజు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డము. సో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చేసి కేసీఆర్ గారు 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాను నేను అనేసి అబద్ధపు హామీలు ఇవ్వడము. ఈ సీమాంధ్ర ఓటర్స్ని అందరినీ కూడా మీరు మాకు ఓట్లు వేయకుండా ఉంటే రాబోయే టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది, మిమ్మల్ని ఇబ్బందులు పెడతామని వాళ్ళకి ప్రలోభాలు పెట్టడం వల్ల వాళ్ళు ఓటింగ్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. సో ఇప్పుడు జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో ఏమైందంటే వాళ్ళందరికీ కూడా సీమాంధ్ర ఓటర్స్ కానివ్వండి, ఈరోజు జిహెచ్ఎంసీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మొత్తం అబద్ధపు హామీలు ఇచ్చారు. సో వాళ్ళు ఏదైతే చెప్పారో దాంట్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మీరు గమనించినట్లయితే మొన్న మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు సో వాళ్ళు కనీసము లీడర్లు ఎవరు కూడా జనాలు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఇబ్బందులు చూడకుండా వాళ్ళు 10,000 అనౌన్స్ చేశారు రీసెంట్గా చూసినట్లయితే. సో ఆ 10,000 కూడా ఎలా ఇచ్చారంటే వాళ్ళు ఫస్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడము, మళ్ళీ తర్వాత మేము మళ్ళీ ఇస్తామనేసి మళ్ళీ తీసుకోవడము. సో కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి మాత్రమే ఆ డబ్బులు వెళ్ళడము. ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే జనాల్లో సో టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక అబద్ధపు హామీ పార్టీ. సో వాళ్ళు జనాలకి అబద్ధపు హామీలు ఇస్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈరోజు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, మాది ఢిల్లీ పార్టీ కాదు, మేము గల్లీల్లో ఉంటాం, గల్లీలో ఉండి పనిచేస్తాం. సో నేనేమంటున్నా అంటే వాళ్ళది గల్లీ పార్టీ కూడా కాదు, వాళ్ళది ఫామ్ హౌస్ పార్టీ అని చెప్తాను నేను. ఎందుకనంటే వాళ్ళు ఫామ్ హౌస్లో ఉండేసి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ప్రజలకి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఏమవుతున్నారు అనేసి ఏమాత్రం కూడా వాళ్ళు గమనించకుండా మేము ఇన్ని వేల కోట్లు పెట్టాము, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాము అనేసి ఆయన చెప్తున్నారు. సో మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి హైదరాబాద్ రోడ్లు అనేసి. సో ఇవన్నీ కూడా జనాలు ఏమైందంటే భారతీయ జనతా పార్టీ మిగిలిన రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ మున్సిపాలిటీల్లో అధికారంలో ఉందో సో అవన్నీ కూడా గమనించి సో ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దాం మనము. సో వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ చేయగలుగుతారు. ఈరోజు జిహెచ్ఎంసీకి వచ్చే ఫండ్స్లో దాదాపు 50% ఫండ్స్ వచ్చేసి మనకి అమృత్ ఫండ్స్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా జనాలకి ఏమవుతుందంటే మనం టీఆర్ఎస్కి ఎందుకు వేయాలి, బీజేపీకి వేస్తే బీజేపీ వాళ్ళు సెంట్రల్ నుంచి ఫండ్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ కూడా బీజేపీకి ఎక్కువ సీట్స్ రావడానికి కారణమవుతుంది. ఓకే, రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం అంటే ఈ ట్రెండ్ చూస్తే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు చూస్తే 50-55కు పరిమితి అయ్యే విధంగా అంటే టీఆర్ఎస్ నాయకులు అంటే చెప్తున్నారు అంటే మేము చాలా డెవలప్మెంట్ చేసాము. అయితే ఇక్కడ స్థానాలు తగ్గడానికి బీజేపీ పెరగడానికి ప్రధాన కారణం. స్థానాల సంఖ్య చూసినట్టయితే
ఉద్యమాన్ని చూసి గతంలో జరిగిన ఎన్నికలు ఏదో ప్రభుత్వాన్ని విశ్వసించారు అప్పటి వరకు. ఆ స్థానాల సెంటిమెంట్ ఆధారంగానే ఈరోజు కూడా పార్టీ నడుపుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ఉన్న తర్వాత కూడా కేంద్రం వైపు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. దాదాపు 65 సంవత్సరాల తర్వాత కులంతో మతంతో సంబంధం లేకుండా నేషనాలిటీ మీద జరిగిన ఎన్నికలు మన గతంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రజల ఆలోచన విధానాన్ని ఏ రకంగా రెచ్చగొట్టిరో కేటీఆర్ గారు మనం చూసినాం. గ్లోబల్ ప్రచారాన్ని ఈసారి ఆయన ఎన్ని చెప్పినా నమ్మలే. ఆయన చెప్తా ఉన్నాడు, పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉన్నారు ఇడికి మా దగ్గరికి వచ్చి ఈ గల్లీ పార్టీలతో కొట్లాడుతూ ఉన్నారు అని. నేను 2001 సర్పంచ్గా పోటీ చేసినాడు, అప్పుడే ఆవిర్భవించిన పార్టీ ఇదే కేసీఆర్ గారు. నేను సర్పంచ్ కాంటెస్ట్ చేస్తే నా మీద హెలికాప్టర్ల ప్రచారానికి వచ్చారు. సర్పంచ్ ఎన్నికలు కూడా హెలికాప్టర్ ప్రచారానికి వచ్చారు. అప్పుడు మరి ఎన్నికల పోటీ చేసే రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు అభ్యర్థుల పార్టీ గెలుపు కోసం చిన్న ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ ఆలోచన ఉండదు. అంటే ఒక ఇరిటేషన్గా ఫీల్ అయ్యారు వాళ్ళు. మేము అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, సమయం తక్కువ ఇచ్చినాం, దాదాపు 100 సీట్లు గెలుస్తాం, ఎక్కువ గెలుస్తాం, ఖచ్చితంగా కూడా 100 సీట్లు దాటితే భారతీయ జనతా పార్టీ ఉనికే లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉనికి ఉందని చెప్పారు. వాళ్ళ ఎలక్షన్ల ముందు దుబ్బాగా చూస్తే కనిపిస్తూ ఉన్నారు. ఏ ఉనికితోనే ఏ ఉనికి లేకుండా భారతీయ జనతా పార్టీ 200 గెలిచారు, ప్రజలంతా చూశారు. ఈ రకంగా కూడా సీట్లు కేవలం ఓన్లీ వాళ్ళకి కావాల్సిన అధికారం. మేము ధైర్యంగా చెప్తాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి. మా భక్తులు 81 నుంచి పాలిటిక్స్లో ఉన్నాం. నాలాంటి కార్యకర్తలు లక్షల మంది, కోట్ల మంది కార్యకర్తలు బీజేపీలో పనిచేస్తూ ఉన్నాం. ఎన్నడూ పవర్ కోసం పనిచేయలేము, సిద్ధాంతం బేస్ మీద పనిచేస్తూ ఉన్నాం. ఇలా కేటీఆర్ చాలా మీటింగ్లు చెప్పిండు, ఇక్కడ ఏం చేయలేదు మాకేం చేస్తారు అని. ఒక్కసారి ఆ నియోజకవర్గంకి వచ్చి చూసినట్టయితే ఈరోజు కూడా పాపం పునరావాస గ్రామాలు ఏవైనాయో ఇప్పటికీ న్యాయం చేయలేదు అని. సాక్షాత్ కేసీఆర్ గారు విజిట్ చేసినాడు, ఎక్కడికి వచ్చి ఆ మెట్ల మీద చెప్పాడు 5 లక్షల రూపాయలు ఇస్తాం మేము అని. సంఖ్యపల్లి గ్రామాలకు, రుద్రారం, కొడుముంచి అనేక 11 గ్రామాలు ముంపుకు గురైతే మిడిమైన డ్యాంలో ఈ రోజు వరకు కూడా పరిహారం చేయించలేదు. మేము ఇప్పుడు ఆయన సామెత ఆయనకి చెప్తా ఉన్నాం, తల్లికి గంజిపోయినోడు చిన్నమ్మకు పడిసిరి తెస్తున్నాడని. ఇప్పుడు కేటీఆర్ కూడా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, నీ నియోజకవర్గంలో నువ్వు మంత్రికి ఏడెత్తున్నావో అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయలేకుండా ఇక్కడ వచ్చి అబద్ధపు హామీలతోని మాట్లాడే ప్రతి మాట అబద్ధమే, ఎక్కడ కూడా నిజాయితీ లేదు. టోటల్గా 100కు 100%. మరి ఈ పరిస్థితులలో ప్రజలు విశ్వసించే పరిస్థితి పోయింది టీఆర్ఎస్. నేను చెప్తున్నాం కదా, టీఆర్ఎస్ పతనం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలతోనే స్టార్ట్ అయింది, అది దుబ్బాకతో స్టార్ట్ అయింది. ఎన్ని ఓట్లు గెలుస్తామనేది కాదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఆయన కులమని వినోదరావు గారు ఓడిపోతే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండు, కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఓటు ఇచ్చిండు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిండు. ఇక్కడ కిషన్ రెడ్డి గారి మీద ఓడిపోయిన అభ్యర్థి ఎందుకు నామినేట్ చేయలేదు, స్వయం బాబురావు మీద ఓడిన వారికి నామినేషన్ ఎందుకెళ్ళే. అంటే బలహీన వర్గాల పట్ల ఆయన నిబద్ధత ఏందో మనకు అనిపిస్తూ ఉంది. ఈ గ్లోబల్ ప్రచారంతో ప్రజలు నమ్మే పరిస్థితి పోయింది. ఈ ఎన్నికలు కూడా కార్యకర్తలకు డబ్బులు ఏ విధంగా వచ్చారో ప్రజలు చూస్తూ ఉన్నారు. 5,000, 10,000, 15,000 ఓట్లు, ఓటుకు 10,000, 5,000 ఇచ్చా ఉన్నారు. ఇప్పుడు అన్ని జిల్లాలకు వెళ్ళి వస్తే ఎన్ని రకాలుగా పట్టుబడ్డారో మీడియాలు చూపిస్తూ ఉన్నారు. అయినా సిగ్గు అనేది ఏమాత్రం కూడా లేదు. అధికారం కోసం ఏమైనా చేస్తాం మేము, కేవలం మా పార్టీ కాకుండా మా కుటుంబమే అధికారం ఉండే ఆలోచన విధానం చేస్తారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో మాత్రం లేరు. ఇలా వేములవాడ దేవాలయానికి 100 కోట్లు ఇస్తాను హామీ ఇచ్చిండు ఆయన, ఈయన ఇచ్చిండు, ఆయన హామీ ఇచ్చిండు. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే ఆయన చెప్తా ఉన్నాడు, సర్పంచులు వేరిస్తాడు మా జిల్లాకు వస్తే అక్కడ చెట్టు పోతే మీరే కారణం, సర్పంచ్ బయటకు పోవాలంటే నెల రోజులు లీవ్ కావాలంటే ఉప సర్పంచ్కి ఇస్తారు ఇన్ఛార్జ్, ఒక చైర్పర్సన్ బయటకు పోవాలంటే పర్మిషన్ కావాలి. దురదృష్టం మా ఎమ్మెల్యే గారు 8 నెలలైనండి ఇక్కడ లేక లోకల్గా లేక జర్మనీకి వెళితే దమ్ముంది ఆయన మీద యాక్షన్ తీసుకోమని. ఫస్ట్ సర్పంచును నీ కింద చిన్న చిన్న ఉద్యోగులను కలెక్టర్ను బేరించుకుంటూ సర్పంచ్ను సస్పెండ్ చేస్తూ ఉన్నావు జిల్లాలో. మరి ఇక్కడ వాళ్ళ మీద నీ ఎమ్మెల్యే మీద ఎందుకు అధికారం తీసుకో. హరీష్ రావు సాబ్ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, ప్రజల మధ్యలో ఉండాలి, కరోనాకు భయపడద్దని. మరి మా ఎమ్మెల్యే ఎందుకు అన్నాడు, దానికి సమాధానం వాళ్ళు చెప్పారు. ఈ అబద్ధపు గ్లోబల్ ప్రచారం నమ్మే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఏదైతున్నదో నమ్మద్దని ప్రచారం చేసిండ్రు. ఆ ప్రచారం జరిగింది. మళ్ళీ సంజయ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఊపు వచ్చింది. ఇది మతంతోని ముడిపడ్డ ఎలక్షన్ కాదు, గ్లోబల్ ప్రచారం మతం అని చేస్తూ ఉన్నారు. నేషనాలిటీకి సంబంధించి జాతీయతను మతం అనుకుంటే మేమేం చేయలేదు భారతీయ జనతా పార్టీ నాయకులంగానే. కార్తీకంగా ఈ దేశంలో మరి ఈ దేశం మనుగడద్దా, దానికి సమాధానం చెప్పరు. పెద్ద పెద్ద ముచ్చలు చెప్తా ఉన్నాడు. ఆయన కూడా చాలా బాగా మాటలు మాట్లాడాడు, డబ్బు మేము ఇస్తున్నాం, మా డబ్బును మాకే ఇస్తున్నాం అని. నీ ఇంటికి వెళ్ళి ఇస్తలేవు, లేకుంటే 2005 దాకా యూఎస్కి వెళ్ళి సంపాదించుకొచ్చి డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతలేవు. ఈ ప్రజల ధనాన్ని దోచుకొని ప్రజలకు పంచుతూ ఉన్నారు మీరు.
ఆ విధానాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విశ్వాసం మీదనే ఈ సీట్లు పెరగడానికి కూడా కారణమవుతుంది మాకు. ఓకే, రైట్. సురేష్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వరకు వచ్చిన ఫలితాలు చూస్తే టీఆర్ఎస్ 9 స్థానాలు, బీజేపీ 4, ఎంఐఎం 13 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచింది. అంటే టీఆర్ఎస్ నాయకులు అయితే ఏదైతే చెప్పుకుంటే మేమే గెలుస్తున్నాం, ఇక్కడ చూసుకుంటే ఎంఐఎం ఎక్కువ ఆధిక్యం కానీ గత ఓటింగ్ కానీ సీటు కానీ నిలుపుకుంటుంది. ఇది ఎంఐఎం గెలుపన, ఎంఐఎం ఆధిక్యం అనొచ్చా, టీఆర్ఎస్ ఆధిక్యం అనొచ్చా? ఇక్కడ ఇది ముమ్మాటికి వచ్చేసి ఎంఐఎం ఆధిక్యం అనేసి అనాలి మనం. ఎందుకంటే టీఆర్ఎస్ ఓటింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా స్ప్లిట్ అయిపోయి ఈరోజు బీజేపీకి రావడం అన్నది జరిగింది మనకి. ఓకే. సో ఎంఐఎంకి ఏదైతే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందో అది మాత్రమే ఎంఐఎంతోనే ఉంది. మిగిలినటువంటి ఈ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా మొత్తం బీజేపీకి ఓటు వేయడమే జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్స్ని కూడా లాస్ట్ మినిట్లో వాళ్ళు ఒకేసారి అంతమందిని అనౌన్స్ చేయడము. సో వాళ్ళకి ఏమైపోయిందంటే లాస్ట్ టైం మీరు గమనించినట్లయితే కేటీఆర్ గారు ఎలక్షన్స్కి ఒక 20 days బిఫోర్ చెప్పారు, మా క్యాండిడేట్స్లో దాదాపు మేము ఒక 60% మెంబర్స్కి ఇవ్వడం లేదు, వాళ్ళు సరిగ్గా వర్క్ చేయడం లేదు, సో మేము కొత్త వాళ్ళని న్యూ ఫేసెస్ని తీసుకొని రావాలనుకుంటున్నాం అనేసి చెప్పారు ఆయన. సో వాళ్ళకి ఏంటంటే ఓడిపోతాం మనము, సో వీళ్ళకే కనుక టికెట్స్ ఇవ్వకుండా ఉంటే మనం ఓడిపోతాము, మనకి క్యాండిడేట్స్ కూడా దొరకరు మళ్ళీ, ఎందుకంటే బీజేపీ పుంజుకుంటుంది ఇక్కడ. దుబ్బాక ఎలక్షన్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో అండ్ దట్టు వచ్చేసి అర్బన్ సిటీ మనకి, సో ఇక్కడ వచ్చే ఫండ్స్ కూడా దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫండ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు ఏమైపోయిందంటే టీఆర్ఎస్ పార్టీకి సో వాళ్ళనే చాలామంది మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకే టికెట్లు ఇచ్చేసింది టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళనే నిలబెట్టడం జరిగింది. సో జనాలు కూడా ఏమైపోయిందంటే ఒకసారి వీళ్ళని చూసాము, సో వీళ్ళు ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారా చేయరా అన్నది జనాలకు కూడా క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో అర్థమైపోవడం వల్ల బీజేపీకి ఏంటంటే ఒక అవకాశం బీజేపీ వాళ్ళకి ఇద్దాం మనం, సో వీళ్ళు మాట చెప్తే తప్పదు, సో ఏదున్నా కూడా వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు, మోడీ గారి నాయకత్వంలో మంచిగా చేస్తారు, కేంద్రం నుంచి వెళ్ళి కూడా అధిక నిధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు బీజేపీ ఓట్ షేర్ అన్నది కూడా చాలా వరకు పెరగడం జరిగింది. మీరు లాస్ట్ ఎన్నికల్లో చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఈసారి చూసుకుంటే దాదాపు ఇంచుమించు లాస్ట్ టైం మాకు 4 seats ఏమో వచ్చాయి. సో ఈసారి వచ్చేసి మేము ఆల్మోస్ట్ డబల్ డిజిట్కి మేము ఇప్పటికే డబల్ డిజిట్లో లీడింగ్లో ఉన్నాం మేము. సో రిజల్ట్ ఫైనల్ వరకు ఎంత వస్తుందో తెలియదు కానీ బట్ మొత్తానికైతే మాది బెటర్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. ఓకే. రామకృష్ణ గారు, ఇప్పుడు దుబ్బాక ఎన్నికల తర్వాత బీజేపీకి జోష్ వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా మామూలుగా మీరు అనుకున్న విధంగా కంటే గతంతో పోల్చుకుంటే ఎక్కువ సీట్లు ఏది వచ్చాయి. కానీ మీ పార్టీ ఏదైతే మీ జాతీయ నాయకులు కానీ వీళ్ళంతా ఏం చెప్పారు, మా మేయరే మా లక్ష్యము, మా టార్గెట్ మేయర్ సీటే అని చెప్పారు. అంటే అంత ఆ స్థాయి అందుకోగలుగుతారా మామూలుగా ఇప్పుడున్న ఈ సినారియోను చూస్తే? నా విశ్వాసం రెండు చూసిన తర్వాత దాదాపు మేము కూడా జిల్లా అధ్యక్షులకు మాలాంటి నాయకులందరూ కూడా డివిజన్స్ ఇన్ఛార్జ్ అయిపోయారు. ఆ ఊపు చూస్తే మాత్రం అట్లా ఖచ్చితంగా ఉంది. ఓకే. అయితే దురదృష్టం ఏంటంటే ఇంత అప్రజాస్వామికంగా ఎలక్షన్ జరుగుతున్నా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ ఎలక్షన్ పోలింగ్ సరళి రావద్దు, ఒక కుట్రపూరితంగా ఏ రకంగా అంటే ధర్మయుద్ధం చేసే ధైర్యం టీఆర్ఎస్ పార్టీకి లేదు. మొత్తం ఇదంతా ఒక అధర్మ యుద్ధమే. ఏ రకంగానైనా బీజేపీని ఆపాలి. ఎక్కడ ఏదైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయితే అనుకుంటారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు సక్సెస్ కావాలి. ఇప్పుడు నిన్న 4 రోజుల స్టేట్మెంట్ చెప్తున్నారు 100 ఓట్లు దాడతాం, 100 సీట్లు దాడతాం, 100 సీట్లు దాడతాం. ఏ రకంగా అయినా ఖచ్చితంగా కూడా 89 స్థానాలు వచ్చాయని భారతీయ జనతా పార్టీకి పూర్తి విశ్వాసం ఉండే. సరే, మనం ఈ 4 రోజుల నుంచి మీడియా చూస్తే కనిపిస్తూ ఉంది సడన్ పర్సెంటేజ్ 16%, 17% ఎట్లా పెరిగిందంటే సమాధానం లేదు. ఒక్కసారిగా ఈవినింగ్ దాకా తక్కువ 6 గంటల వరకు అన్ని మీడియాలో వచ్చింది ఎంత పర్సెంటేజ్ 35, 38 కూడా దాటలేని చెప్తా ఉన్నారు. ఓ 31, 32% దాటని చెప్పారు. తెల్లారి ప్రెస్సులు చూసే వరకు దాదాపు 45% చిల్లలు ఇస్తూ ఉన్నారు. ఇది ఏదైతే ఉన్నదో అంటే వాళ్ళకు అది వినతోని పెట్టిన విద్య. ఏ రకంగా అంటే వాళ్ళు విజయం సాధిస్తే ఈవీఎంను ఒప్పుకుంటారు, విజయం లేకుంటే ధైర్యంగా ఈవీఎం పనిచేయని అంటారు. మరి మేము చేసి ప్రతిపక్షాలు చేసే అలిగేషన్స్ లేకుంటే మేధావులు చేసే అలిగేషన్స్ పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేరు. ఆ రకంగా కూడా పూర్తి విశ్వాసం ఉండే ఈ ఏదెత్తున్నదో దాదాపు ఇంకా 15 రోజులు ఉంది. డెఫినెట్గా కూడా న్యాయ వ్యవస్థ కోసం దాంట్లో యుద్ధం చేస్తాం, దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ పరిస్థితి. రాత్రికి రాత్రి ఇంకుతో రాసిన పలాని పార్టీ కొట్టేసిన ఎట్లా ఇస్తుందండి? ఎంత ప్రజాస్వామిక దేశంలో ఎక్కడ ఉందో చెప్పండి ఒకసారి. అంటే ఈ రకంగా ఏంది, ఓ రకంగా ఎలక్షన్ కమిషన్ వాడుకున్నారనే అప్పుడు అర్థమవుతా ఉంది ప్రజలకు.
ఈ చిన్న ఎలక్షన్లలో లక్షల ఎలక్షన్స్ కాదు, లక్షల ఓట్లు కాదు కదా. ఎవరు గెలిచినా 1000 ఓట్లు, 2000 ఓట్లు, 3000 ఓట్లు, 4000 ఓట్లు. ఈ రకంగా ఏ రకంగా వాడుకున్నారో కళ్ళకి కనిపించినట్టు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఏ పర్ఫార్మెన్స్ తీసుకున్నా అని మేము 100 కాదు, దాదాపు ఒక 2000% పర్ఫార్మెన్స్ మాకు పెరిగింది. వాళ్ళది ఎంత తగ్గిందో చూసుకోమని వాళ్ళ ఓట్ల పర్సెంట్ చూసుకుంటే కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే రైట్. సురేష్ గారు, ఇప్పుడు ఈ ఎన్నికలు చూస్తే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, బీజేపీ వర్సెస్ ఎంఐఎం, అంటే ఎటు చూసినా కూడా అటు టీఆర్ఎస్కి కానీ ఎంఐఎంకి కానీ బాగా గట్టి పోటీ ఇచ్చిన పార్టీ ఏదంటే బీజేపీ. ఈ ఊపు నెక్స్ట్ అంటే రాబోయే ఎన్నికలకి ఎలా ఉండొచ్చు అని మీరు ఇదవుతున్నారు? అంటే ఈ దుబ్బాక గెలుపుతోని మొదలైనటువంటి ఊపు ఈరోజు జీహెచ్ఎంసీలో కూడా ఇది కొనసాగింది. సో ఇదే విధంగా రానున్న ఎన్నికల్లో కూడా ఈ ఊపు అన్నది మా కేంద్ర అధినాయకత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం పాగా వేయాలి, పార్టీ అక్కడ చాలా బలంగా ఉంది. సో వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ప్రచారం చేయడము, అగ్ర నాయకులు ఇక్కడికి రావడము, సో ఇదంతా ఏంటంటే రానున్న ఎన్నికల్లో బీజేపీకి చాలా శుభ సూచకం. ఇది పార్టీ క్యాడర్లో కూడా ఈరోజు ఫుల్ జోష్ వచ్చింది. సో మనం ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో 23లో జరగబోయే ఎలక్షన్స్లో మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం అనేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎలా అయిపోయిందంటే, మీరు ఈ ఆఫ్టర్ ఎలక్షన్ చూడండి, టీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎంతోమంది లీడర్లు ఈరోజు బీజేపీలో జాయిన్ అయ్యేదానికి రెడీగా ఉన్నారు, క్యూ కడుతున్నారు. సో ఈరోజు ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీది ఎలా అయిపోయిందంటే, ఈరోజు టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది, ఎంఐఎం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. సో టీఆర్ఎస్ పార్టీకి నిజంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే ఒక్క మాట ఎంఐఎంకి అగెనెస్ట్గా మాట్లాడమని ఆయన మాట్లాడు. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం మొత్తం కూడా బయటపడిపోతుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా ఎంఐఎం మీద డిపెండ్ అయ్యి ఈరోజు ఈ ఎన్నికలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఫెయిర్ ఎలక్షన్స్ అన్నది జరపడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎక్కడైనా సరే మనకి టీచర్స్ని కానివ్వండి, వాళ్ళని వీళ్ళని వచ్చేసి మెయిన్ ఎడ్యుకేషనలిస్ట్లని మనము ఎలక్షన్స్ డ్యూటీకి వేస్తాం. ఫస్ట్ టైం ఇన్ ఇండియా నేను ఎక్కడా వినలేదు. జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ని వేశారు, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ని వేసి వాళ్ళ చేత వచ్చేసి ఈరోజు ఎలక్షన్ రన్ చేయించారు. సో ఆల్మోస్ట్ 40,000 ఎంప్లాయీస్ని వచ్చేసి ఫస్ట్ వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ వేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. ఎందుకనంటే మొత్తం వచ్చేసి ఈ టీచర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా డిఆర్సీ ఇస్తామనేసి అండ్ వాళ్ళకి పిఆర్సీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి అవి ఏవి కూడా వాళ్ళు టీఏ డిఏలు ఏవి కూడా ఇవ్వలేదు. సో మొత్తం టీచర్స్ దగ్గర నుంచి వెళ్ళి ఎంటైర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వరకు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు బ్యాలెట్ ఓటింగ్ చూసుకున్నా కూడా అదే తెలుస్తుంది మీకు. సో పోస్టల్ బ్యాలెట్లో కూడా మేమే ఎక్కువ, అంటే మా వాళ్ళకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉండి కూడా మాకు ఎక్కువ ఓట్స్ వచ్చాయి పోస్టల్ బ్యాలెట్లో. సో దాన్ని బట్టి టీఆర్ఎస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జనాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. సో బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ అధికారం వైపు దూసుకొస్తుంది. ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో మేము ఇక్కడ వచ్చేసి ఏదైతే మా సంజయ్ గారు ఒక మాట అన్నారు, గోల్కొండ కోట మీద బీజేపీ జెండా ఎగరేస్తాం అనేసి, అది ఖచ్చితంగా జరగబోతుంది, మేము ఎగరేసి తీరుతాం. ఓకే రామకృష్ణ గారు, ఇప్పుడు ఈ ఎన్నికలను మనం పరిశీలించాం. ఈరోజు కౌంటింగ్కి సంబంధించి కొన్ని చోట్ల పోలింగ్ జరిగిన ఓట్ల కంటే బ్యాలెట్ బాక్స్లో చూసుకుంటే మామూలుగా తక్కువ ఉంటున్నాయి, కొన్ని చోట్ల ఏమో 1-2 చోట్ల ఎక్కువ వచ్చాయి. ఇంకోవైపు ఏమో అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ ఒక ఉత్తర్వు ఇచ్చింది, టికెట్ కొట్టినా కూడా దాన్ని లెక్కించాలని ఒకటి ఇచ్చేసింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎన్నికలన్నీ కొద్దిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని మీరు భావిస్తున్నారు? తమ చెప్పినా కానీ ప్రజాస్వామ్యం లేదు, ఏది లేదు, వాళ్ళకి పవర్ కావాలి. ధర్మంగా ఎలక్షన్ చేసే దమ్ము కేసీఆర్ ప్రభుత్వంకు లేదు, కేటీఆర్కు లేదు. దొంగ ద్వారాలతో దొంగతనంగా కూడా సీట్లు గెలవాలి. ప్రజలలో కూడా 2 రోజుల ముందుకెళ్ళి కూడా మీడియాలు చూసినట్టయితే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ దాదాపు మీద అంటే 35-40 దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ప్రజలు కూడా బెదిరిస్తున్నారు ఒక రకంగా. ఏ రకంగా కూడా మేము వేస్తాం, 50 గెలిచినా మేయర్ అవుతాం, 60 గెలిచినా మేయర్ అవుతాం, ఏది కాకుండా మా మిత్రపక్షం ఉంది దాంతో అవుతాం అనే విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. అయినా వీటన్నిటి కూడా ప్రజలు ఎక్కడ నమ్మరు. ఈ ఎలక్షన్ అయిన ప్రాసెస్ మీద ఖచ్చితంగా కూడా అనుమానాలే భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తకు ఉన్నాయి, వేరే పార్టీ కార్యకర్తకు ఉన్నాయి, ఈవెన్ ప్రజలకు కూడా ఉన్నాయి. ఎట్లానండి ఎక్స్పీరియన్స్ లేని ఇప్పుడు మరి చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ లేని అనుభవం లేదు. ఒక ఎన్నికల్లో కూడా ఇక్కడ పనిచేయాలి, బూతుల్లో పనిచేయని కార్యకర్తలు పట్టుకొచ్చాడ పెట్టి ఎలక్షన్ చేయమంటే వాళ్ళు ఎట్లా చేస్తారు? నిజంగా కూడా ధైర్యం ఉన్నట్టయితే ఈ పోలింగ్కు ఉపాధ్యాయులు ఎందుకు వాడలేదు, ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వాడలేదు? దానికి సమాధానం ఎలా దగ్గర? అంటే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉండాలని తెలుస్తూ ఉన్నది, పోస్టల్ బ్యాలెట్స్ తెలుస్తూ ఉన్నది. అంటే అన్ని రకాల ప్రజలు, అన్ని సెగ్మెంట్లు, అన్ని
అన్నిటిలో కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది నష్టం జరుగుతున్న ఉద్దేశంతోనే కేవలం వాళ్ళకి అనుకూలంగా ఏ ఉద్యోగులు అయితే ఉన్నారో ఆ ఉద్యోగులు పెట్టి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా మారుతాయండి? మాకు ఇచ్చిన స్లిప్ పోలింగ్ బూత్ ఏజెంట్గా పోయినట్టయితే కౌంటింగ్కు వాళ్ళు ఆడ పోలింగ్ నాడు మాకు ఇచ్చిన సిస్టంలో 300 వచ్చిన తర్వాత తీసినప్పుడు 500 ఎట్లా వస్తాయి, లేకుంటే ఎట్లా తగ్గుతాయి? ఎస్, దానికి జవాబు లేదు వాళ్ళ దగ్గర. ఓకే. అది ఈ ధర్మంగా న్యాయంగా జరిగిన ఎలక్షన్స్ మాత్రమే కాదు, వాళ్ళు ఎన్ని రకాల కుతంత్రాలు చేసినా కూడా కానీ నిజంగా కూడా ప్రజలను జిహెచ్ఎంసీ ప్రజలు ఏ రకంగా వాత పెట్టనో ఆ రకంగా వాత పెట్టినరు. దాదాపు మాసు క్లాసు మిడిల్ క్లాసు అందరూ కూడా వ్యతిరేకంగా వాళ్ళ కోటేసి భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా కూడా వాళ్ళు చేసిన గోలుమాల గిట ఏమాత్రం కూడా మాకు పబ్లిక్ కోఆపరేట్ చేయకుంటే పాత 4 పరిస్థితులకు పోవచ్చు, అక్కడికి పోతాం కావచ్చు. ప్రజలు పెద్ద ఎత్తున 100% కాదు, ఒక 400% కూడా మమ్మల్ని ఆశ్రయించారని మేము అనుకుంటాం. ఓకే, రైట్. సురేష్ గారు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇప్పుడు చెప్తోందో మేము డెవలప్మెంట్ చేసాం కాబట్టి మాకు ఖచ్చితంగా గెలుపు 100 సీట్లు దొరుకుతాయని మొన్నటి వరకు చెప్పారు. ఈరోజు సినారియో చూస్తే ఈరోజు ఒక 50-60 మధ్య ఆగిపోయే పరిస్థితిలో ఇది ఉన్నది. అంటే మేము డెవలప్మెంట్ చేసాం కాబట్టి మేము ఎంతో అభివృద్ధి చేసాము. ఈ 5 ఏళ్ళలో మా అధికారంలో ఉన్న వాళ్ళు చాలా అభివృద్ధి చేసాము. అసలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాదును ప్రపంచ ఐటీ హబ్గా మారుస్తున్నాము. అందుకే ఈరోజు ఈ గిఫ్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాం. అంటే ఇది నిజంగా టీఆర్ఎస్ అభివృద్ధికి వచ్చిన ఓటింగ్ అంటారా, లేదంటే ఇంకా ఇది వేరే కారణాలు? కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు సో వాళ్ళు ఏదైతే మేము 1000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారో వాళ్ళు 1000 కోట్లు వచ్చేసి పేపర్ మీద ఖర్చు పెట్టారు తప్ప జనాలకి ఖర్చు పెట్టలేదు. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కడా కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేదు. వాళ్ళు కేవలం ఏంటంటే పేపర్ మీద మేము ఇంత డబ్బులు రిలీజ్ చేసాం ఇంత అనేసి చూపెడుతున్నారు తప్ప అది జనాలకి అందలేదు. ఫస్ట్ వన్. అండ్ మోర్ ఓవర్ ఆయన ఐటీ గురించి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. సో ఐటీ మనకు వచ్చేసి టీడీపీ హయాం నుంచి వెళ్ళి హైదరాబాద్ వచ్చేసి బెస్ట్ ఐటీ సిటీ ఇన్ ఇండియా అనేసి ఎంటైర్ కంట్రీలో అందరికీ తెలుసు. సో ఈరోజు కేటీఆర్ గారు వచ్చేసి కొత్తగా చేసింది ఏమీ లేదు. కేటీఆర్ గారు మొన్న ఒక మాట మాట్లాడుతూ అన్నారు, సో ఇక్కడికి ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తుంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయడం లేదు, ఈ కేవలం వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ని మేము ఇచ్చేటటువంటి పాలసీస్ని ఇవన్నీ చూసి మొత్తం కంపెనీస్ ఇక్కడికి క్యూ కడుతున్నాయని చెప్తున్నారు. సో వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ వచ్చేసి ఏ కంపెనీ కూడా ఈ స్టేట్లోకి రాలేదు. సో ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చేటటువంటి బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ కూడా కేంద్రం నుంచి వెళ్ళి ఈరోజు వచ్చేటటువంటి ఫండ్స్లో కూడా మొత్తం కూడా అసలు సెంట్రల్ ఏమీ ఇవ్వడం లేదు, మొత్తం మా జోబులోంచి మేము పెడుతున్నాము అనే విధంగా ఆయన చెప్తూ వస్తున్నారు. సో మొన్న కేంద్రం నుంచి వెళ్ళి వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చాయో సో అవన్నీ కూడా కేంద్రం ఇస్తే ఈరోజు ఏదో టీఆర్ఎస్ ఖజానా నుంచి వెళ్ళి వాళ్ళు పెడుతున్నట్టు వాళ్ళ ఓన్ డబ్బులు పెడుతున్నట్టు ఈరోజు వాళ్ళు జనాలకు మేము పంచేదానికి వెళ్తే వచ్చేసి బీజేపీ వాళ్ళు మా మీద కేసులు వేశారు, మా మీద అది చేశారు, మేము ఇవ్వలేకపోతున్నాం డబ్బులు, ఇదా బీజేపీ వాళ్ళు మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెడుతున్నారు అనేసి చెప్తున్నారు ఆయన. సో వాళ్ళకి నిజాయితీగా మా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, మీరు గనక నిజంగా డెవలప్మెంట్ చేసి ఉంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీరు గనక జనాలకి మీరు మంచి చేసి ఉంటే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి రండి, నేను ప్రమాణం చేస్తాను, కేసీఆర్ గారు మీరు కూడా రండి, ప్రమాణం చేసి ఎవరు ప్రజలకి మంచి చేశారు, నేను చెడు చేసింటే నేను చెప్తాను, మీరు మంచి చేసింటే మీరు చెప్పండి అనేసి ఆయన సవాల్ విసిరారు. సో ఈరోజు ఏంటంటే వాళ్ళకి ధైర్యం లేదు. ఎందుకనంటే వాళ్ళు కేవలం పేపర్లకి మీడియా మీటింగులకి ప్రెస్ మీట్లు పెట్టేసుకొని మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం తప్ప ఎక్కడా కూడా డెవలప్మెంట్ అన్నది ఏమీ లేదు. డెవలప్మెంట్ ఐటీ సిటీ ఎప్పుడో వచ్చేసింది హైదరాబాద్కి, కేటీఆర్ గారు తీసుకొని వచ్చింది ఏమీ లేదు అక్కడ. సో ఎప్పటి నుంచో ఐటీ వచ్చేసి మనకి బెస్ట్ ఐటీ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్ మనకి. ఓకే ఓకే రామకృష్ణ గారు, గత ఎన్నికల్లో 4 సీట్లు ఉన్న బీజేపీ ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా చాలా స్ట్రాంగ్గా అంటే అధికార పార్టీ ఉలిక్కబడేంత స్థాయిలో పోటీ ఇచ్చింది. అదేవిధంగా అధికార పార్టీ మనం కూడా వింటున్నాం చాలా అన్ని విధాలుగా రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్నది. తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు, మొత్తం మంత్రులు, తర్వాత మిగతా స్థాయి లీడర్ అంతా ఇక్కడ ఇచ్చేసింది. ఇంత వ్యవస్థను తట్టుకొని భారతీయ జనతా పార్టీ 4 సీట్ల నుంచి ఈరోజు చూస్తే మనం అంటే 30-35 సీట్ల స్థానానికి వస్తాం. అంటే భారతీయ జనతా పార్టీ అనుసరించిన విధానాలు ఏంది దీంట్లో? ఇట్లా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అంటే కార్యకర్త దగ్గర నిబద్ధతనండి. ఓకే, అధికారం లేకున్నా కానీ పార్టీ కోసం లేకుంటే సిద్ధాంతం కోసమే పనిచేసే కార్యకర్తలు ఇంతకుముందు చెప్పిన లక్షల మంది కార్యకర్తలు. వీళ్ళ లెక్క అధికారం కోసం పోయేది ఉంటే అసలు పార్టీ
70 సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని ఎదురు దెబ్బలు తట్టుకొని నిలవం మేము ఇక్కడ. కార్యకర్తల నిబద్ధత ఏదైతున్నదో సిద్ధాంతం కోసం ఇంకా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కొట్లాడే శక్తి కార్యకర్తల దగ్గర, మా నాయకుల దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. ఓకే. అదేదైతున్నదో బీజేపీ నిలబెడతా ఉంది. రెండోది, కేవలం నార్త్ ఇండియాకే పరిమితమైన పార్టీ, హిందీ బెల్ట్కనే పరిమితమైన పార్టీ అని వీళ్ళు ఏదైతే వాదిస్తూ ఉన్నారో అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. కర్ణాటకలో పౌరు వచ్చిన తర్వాత, ఈ తెలంగాణ 4 పార్లమెంట్ సీట్లు గెలిచిన తర్వాత పార్టీ ఉనికి పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించినాము. ఇది కేవలం 2-3 రాష్ట్రాలకు సంబంధించి కాదు, హిందీ బెల్ట్ కాదు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పవర్లు ఉంటున్నాం. మైనారిటీలు, మెజారిటీలు అన్ని రకాలు కూడా సపోర్ట్ చేస్తున్న విశ్వాసం గత ఎన్నికలలో ఈవెన్ గోవా మైనారిటీ స్టేట్ ఆడ భారతీయ జనతా పార్టీ పవర్కి వచ్చిన తర్వాత కూడా ఒక గ్లోబల్ ప్రచారంతో ఇక్కడ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఓటు బ్యాంక్ రూపంలో. అవన్నీ వీళ్ళు నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో రకరకాలుగా భారతీయ జనతా పార్టీ నార్త్ తెలంగాణ రీజన్లు ఎన్నుకోవడానికి కారణం పార్టీ కార్యకర్తలే నాయకులు కాదు. దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మావోయిస్టుల ఆ ఎదురు దెబ్బలకు తాళలేక వందల మంది కార్యకర్తలు బీజేపీ పోగొట్టుకుంది మమ్మల్ని, మా కార్యకర్తలు. వీటిని అన్నింటిని కూడా తట్టుకొని కూడా పార్టీ ఉన్నదంటే నిజంగా కూడా కార్యకర్తలకు ఉన్న ఆ విశ్వాసం ఏదైతుందో ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి మనందరం కూడా. డబ్బు ఏ రకంగా వాళ్ళు ఖర్చు పెట్టిరు, మా పార్టీ ఏమి ఇస్తుందో మా కార్యకర్తలు తీసుకుని మాకు కూడా తెలుసు. నామమాత్రం ఖర్చులు కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కార్యకర్తలకు ఎవరు కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఇక్కడ ఇచ్చిన దాఖలు లేవు. 1.5-2 కోట్లు ఇచ్చారని చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ. అంటే ఒక అభ్యర్థికి, ఒక డివిజన్ కాంటెస్ట్ అభ్యర్థికి 2 కోట్లు ఇచ్చిన తర్వాత అసలు ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యంగా చేద్దామనే ఆలోచనతో ఉన్నారా? నిజంగా కూడా తెలంగాణ విశ్వాసం, ఆ సెంటిమెంట్ ఉంటైతే ఇన్ని రకాల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టినట్టు సమాధానం చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ. అవేవి చెప్పకుండా ఈ దాటవేసి దూరం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా మాకు విశ్వాసం ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు మా జిల్లాకు వస్తే 100 మంది కార్యకర్తలు అరెస్ట్ 1 డే బిఫోరే. పొద్దున కార్యక్రమం ఉంటే నైట్ తీసుకుపోతున్నారు, 100 మంది కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదేంది పోలీసు అర్థం కాని పరిస్థితి. అంటే ఒక మంత్రికి ఆయన జిల్లాలో కూడా ధైర్యంగా తిరిగే అవకాశం లేదు, ఆ ధైర్యం కూడా లేదు ఈరోజు. మరి ఈ రకమైన ప్రజాస్వామ్యం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు. ఓకే. ఓకే. మనతో పాటు ఈ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే బ్రదర్. సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ గత ఎన్నికల్లో 95 స్థానాల నుంచి ఇప్పుడు 55-60 స్థానాలకు పరిమితి. ఇది టీఆర్ఎస్ విజయమా లేదా టీఆర్ఎస్ ఓటమంటారా? టీఆర్ఎస్ ఓటమి ఏం కాదు, అంటే అంటే 99 లాస్ట్ ఎన్నికల్లో 99 స్థానాలు ఉన్న మీరు ఈరోజు అంటే ఇంకా కిందికి పడిపోయారు, డౌన్ఫాల్ అయింది. దాన్ని డౌన్ ఫాల్ గా తీసుకోవచ్చు, ఇంకే రకంగా తీసుకోవచ్చు. కానీ 99 స్థానాలు ఉన్నప్పుడు ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. కేటీఆర్ గారు కూడా చెప్పారు సింగిల్ లార్జెస్ట్ గా వస్తామని చెప్పడం జరిగింది. మేయర్ పేయడం కూడా మాదే ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీదే ఉంటుందని చెప్పినాం. జరిగినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ మినిట్ వరకు జరిగిన దాంట్లో కొంత 10,000 రూపాయలు ఇవ్వడం దాంట్లో కూడా బీజేపీ వాళ్ళు కొంత అడ్డుపడడం, ఆ రకమైనటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా పనిచేయడం, ప్లస్ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల మీద అదే స్థానాల్లో వాళ్ళని నిలబెట్టడం, కొంత కార్యకర్తల మధ్యన సమన్వయ లోపం, వాళ్ళు చేసినటువంటి యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళ మీద కొంత రిఫ్లెక్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. సో అయినా కానీ 70 స్థానాల పైనే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుంది, మేయర్ పీఠం గెలుచుకుంటుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఓకే. అంటే సత్యనారాయణ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే కాంగ్రెస్ నాయకులు కానీ ఒక ఆరోపణ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ భారీగా డబ్బులు వెదజల్లి అధికారాన్ని అధికారాన్ని దుర్వినియోగపరిచి మొత్తం అన్ని వ్యవస్థలను వాడుకుంటూ మొత్తం ఎన్నికల వ్యవస్థను కానీ పోలీసు వ్యవస్థను కానీ నిర్వీర్యం చేస్తూ. ఓకే. జనరల్ గా ఒకటి గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అధికారులు కొంతవరకు మేలు చేస్తారనే దాంట్లో మనం గతంలో చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం, ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాం. అధికార యంత్రాంగం కొంత ప్రో ఉంటుంది అనేది ఒకటి ఆల్రెడీ ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇంకా ఎంత స్వచ్ఛందంగా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ ఎంత ఇండిపెండెంట్ బాడీ అయినా కానీ, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా కానీ కొంతమేర ప్రభావితం చేసే దాంట్లో కొంతమేర ఉంటుంది అధికారులు కూడా. కానీ ఈరోజు మనం అట్లా లెక్కేసుకున్నప్పుడు అయితే మరి పూర్తి స్థాయిలో రావాలి కదా. అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యతలో వాళ్ళు కూడా కీలకంగా పనిచేస్తారని చెప్పుకోవచ్చు. ఇంకొకటి డబ్బుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తారు. వాస్తవానికి కూడా మామూలు స్థాయిలో ఉన్నటువంటి ఒక కార్యకర్త ఈరోజు ఏ పార్టీ నుండి కూడా పోటీ చేసేటువంటి పరిస్థితులు లేదు. దానికి అన్ని పార్టీలు ఎవరు మొదలు గారు అంతిమం గారు
ఆ స్థాయిలో ప్రతి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, ఎంఐఎం అంటే సంబంధం లేనటువంటి విషయంలో వాళ్ళు ఒక పక్కకు ఒక 50 డివిజన్ల వరకు పక్కకు ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళని ఎవరు టచ్ చేయలేరనే ఒక ధీమాగా అందరు ఉన్నటువంటి నేపథ్యం. అసలు వాస్తవం చెప్పాలంటే ఎంటైర్ హైదరాబాద్ లో ఈ డివిజన్ల ప్రక్షాళన కనుక జరుగుంటే ఇంకో రకమైనటువంటి రిజల్ట్స్ ఉండేవి. ఆ డివిజన్ల ప్రక్షాళన జరగకుండా ఒక డివిజన్లో 30,000 ఓట్లు, ఒక డివిజన్లో 70,000 ఓట్లు ఉండడం కూడా అది ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దాన్ని పెట్టుంటే ఇంకా బాగుంటుండే అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది పార్టీ పరంగా కాకుండా ఒక సిటిజన్ గా నేను చెప్పేది అంటే సమానమైనటువంటి స్థాయిలో ఒక 5 to 10% వేరియేషన్ ఉండాలి తప్ప అబ్నార్మల్ వేరియేషన్ల ఈరోజు ఓటర్లని ఆ డివిజన్లని పెంచడము తగ్గించడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. రెండో విషయానికి వస్తే పోలింగ్ పర్సెంటేజ్ విషయానికి వస్తే 4 రోజులు వరుస సెలవులు రావడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ కు పర్సనల్ గా ఒక అనలిస్ట్ గా చెప్పాల్సింది ఏంటంటే 74 లక్షల ఓటర్లు, 74,67,000 ఓటర్లు చెప్తున్నటువంటి దాంట్లో దాదాపుగా అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాము హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉండేటువంటి ప్రజానికం మొత్తం కూడా గ్రామీణ వాతావరణంలో అంటే గ్రామాల నుండి వచ్చినప్పుడు అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మళ్ళీ అదే ఓటు హక్కుని ఇక్కడ కూడా వినియోగించుకున్నటువంటి నేపథ్యం మనం చూస్తాం. అంటే దాన్ని ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ దాన్ని స్క్రూటినీ చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. కాబట్టి ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి బాడీ ఎలక్షన్ కమిషన్ ఏతుందో కనీసం 10 నుండి 15% మాత్రం డెఫినెట్ గా ఇక్కడ ఆ లేని ఓట్లు అనేది ఉండొచ్చు అని నా వ్యక్తిగత. సత్యనారాయణ గారు ఇప్పుడు ఇన్ని సీట్ సత్యనారాయణ గారు ఇప్పుడు మీ అంటే ప్రభుత్వ అధికార పార్టీ ఉంది, తర్వాత జిహెచ్ఎంసీని అధికారం ఒక 5 ఏళ్ల పాటు జిహెచ్ఎంసీని వెళ్ళారు. ఈ నేపథ్యంలో అంటే ఇన్ని సీట్లు తగ్గడానికి మీరు ప్రధాన కారణం ఏం భావిస్తున్నారు? టీఆర్ఎస్ ఇప్పుడు లోకల్ డివిజన్ల మీద, లోకల్ కార్పొరేటర్ల మీద కూడా గతంలో కూడా చాలా మంది కార్పొరేటర్ల మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాకున్నటువంటి ఒక 11 మంది కార్పొరేటర్లలో దాదాపు అందరి మీద కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని చూసినాం. అంటే అది పార్టీకి ఈరోజు చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళ అభ్యర్థులు మార్చాలని అనుకున్నారు, లాస్ట్ మినిట్ వరకు మార్చలేదు. అభ్యర్థులు మార్చకపోవడం వల్ల కూడా కొంత మైనస్ అయినట్టు టీఆర్ఎస్ పార్టీకి కొంత దెబ్బగానే జరిగింది. అది క్లియర్ కట్. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఆగడాలు అనుకోండి, వాళ్ళు చేసినటువంటి కొన్ని అరాచకంగా అనిపించిన దాన్ని పబ్లిక్ లో వాళ్ళు తీసుకుపోయారు. ప్రజలు కూడా నమ్మిరు వాళ్ళని, అంటే వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారు దాంట్లో నమ్మిరు. కాబట్టి ప్రతిపక్షాలకు ఒక అవకాశం అయితే ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 11 డివిజన్లలో ఒక అవకాశం దొరికింది. గతంలో కూడా ఇవాళ బీజేపీ ఒకవేళ వచ్చింది అనుకుంటే, లీడ్ వచ్చింది అనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఈస్ట్ జోన్ లోనే వచ్చింది. అది ఎల్బీనగర్ నియోజకవర్గంలో. గతంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎల్బీనగర్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో అది ఆకుల రమేష్ గౌడ్ గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిండు. గడ్డనారంకి వెళ్ళి గద్దం సుభాష్ రెడ్డి చేసిండు. బీజేపీ ఉండే 2 మున్సిపల్ కూడా జిహెచ్ఎంసీలో కలవకముందు 2009 పూర్వము 2 బీజేపీ. గతంలో మలకపేట నియోజకవర్గం బీజేపీకి వెళ్ళి ఇంద్రసేనారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నటువంటి నేపథ్యం. సో ఇక్కడ బీజేపీ పార్టీకి కొంత బేస్ ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఆ బెల్ట్ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితికి జరిగినటువంటి అన్యాయం ఏం జరిగిందంటే ఈ ఏరియాలో ఉద్యమకారులను ఎవరిని పట్టించుకోలేదు, ఉద్యమకారుల గురించి ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు. అసలు తెలంగాణ ఉద్యమం అనేది ఎల్బీనగర్ లో నాంది ప్రస్తావన జరిగినటువంటి నేపథ్యంలో ఎల్బీనగర్ నుండి ఎక్కడ కూడా అంటే కోఆర్డినేషన్ లేకుండా అందరూ మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి డంప్ అయ్యారు. కాబట్టి దాని మీద కూడా కొంత వ్యతిరేకత ఉండి తెలంగాణ రాష్ట్ర సమితిలో చురుగ్గా పాల్గొన్నటువంటి ముందు నుండి ఉన్నటువంటి నాయకత్వం కూడా ఎవరు పనిచేయకపోవడానికి కూడా ఇదో రకమైనటువంటి గెలుపుకు బీజేపీకి కొంత ఊతం ఉంచిందని చెప్పచ్చు. ఇంకోటి ఎంఐ సత్యనారాయణ గారు, ఇంకోటి ఎంఐఎం ఎక్కడైతే పోటీ చేసిందో ఆ స్థానాల్లో టీఆర్ఎస్ ఎక్కడ కేవలం నామమాత్రంగా కేవలం ఎంఐఎం గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ కూడా పనిచేసిందన్న విమర్శ ఒకటి ఉన్నది. అర్థం లోపాయకారిగా మీ మధ్య టీఆర్ఎస్ ఎంఐఎం మీద అవగాహన ఉండదు, అందరికి తెలిసిందే. అంటే టీఆర్ఎస్ బీజేపీని ఎదుర్కోలేక ఎంఐఎంని తోసింది ముందుకే అన్న ఒక ఆరోపణ, దానికి ఏమంటారు? బీజేపీని ఎదుర్కోలేక ఎందుకుంటే వాళ్ళకున్న 4 స్థానాలకు ఎదుర్కోలేక ఎంఐఎం తోటి జత కట్టాల్సినంత అవసరం ఉంటుంది. అది కాదు కదా. ఇప్పుడు రేపు మళ్ళీ ఎప్పుడైనా జరగబోయే ఎలక్షన్లు ఉంటే అక్కడ ఈ రోజు ఒక 25-30 వస్తే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు అనాలిసిస్ అప్పుడు ఎదుర్కోలేక దాని మీద ఉండొచ్చు. కానీ వాళ్ళ స్థానాల విషయం నేను అందుకే చెప్పిన ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే అక్కడ అంతా కూడా 40,000 లోపు ఓటర్లు ఉన్నటువంటి డివిజన్స్ ఉన్నాయి, చిన్న చిన్న డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ ని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. దాన్ని ప్రభుత్వం కూడా మానిటరింగ్ చేయాలి. ఎందుకంటే ఒక 5% వేరియేషన్ ఉండాలి తప్ప డివిజన్ కు ఈ రకమైనటువంటి వేరియేషన్ ఉండడం వల్ల డెఫినెట్ వాళ్ళ స్థానాలు పెరుగుతాయి. వాళ్ళ స్థానాలు ఎప్పటికి కూడా పర్మనెంట్ గా
మేము 40 స్థానాలు ఉంటామని చెప్తాం. భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉండదు, వేరే పార్టీ కూడా స్కోప్ ఉండదు. ఎందుకంటే కంప్లీట్ కమ్యూనిటీ వన్ సైడ్ చేసే దాంట్లో ఎంఐఎం వాళ్ళు సక్సెస్ అవుతారు కదా, దాదాపుగా సక్సెస్ అయ్యారు, ఇంతకుముందు అయ్యారు, ఇప్పుడు కూడా అయ్యారు, రేపటి కూడా అవుతారు. అంటే వాళ్ళ గుత్తాధిపత్యంలో ప్రొపరేటర్షిప్ లో ఒక ఎంఐఎం పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నామనే ఒక మీమాంసలో డలమాలో ఉన్నటువంటి నేపథ్యంలో అది కొంత ఉంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్ అండి. రామకృష్ణ గారు ఇప్పుడు అంటే ఆరే చెప్పారు, అంటే టీఆర్ఎస్ పార్టీ చాలామందికి అంటే ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వలేదు, తర్వాత ఎంకరేజ్ చేయలేదు, లాస్ట్ టైం కొంతమంది కార్పొరేటర్ల దీనివల్ల ఇది అయినారు ఇది అనేది. దీన్ని పోల్చుకుంటే అంటే టీఆర్ఎస్ వైఫల్యాలే మీ పార్టీకి ఈరోజు ఇంత ఊపు రావడానికి కారణం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కానీ సత్యనారాయణ నిజంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. మేము ఉన్న విషయాల్ని ధైర్యంగా ఆ టీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నెట్ డెమోక్రసీ లేదు అని వారు పత్రికాముగా ఉన్న విషయాలు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ ఎగ్జిస్టెన్సీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం లేకుంటే ఏబీపీ ఆర్గనైజేషన్ లేకుండా ఉన్న ఏ రకంగానైతే ఓ రకమైన మాతృ సంస్థ అని మేము అనుకుంటున్నాం. సిద్ధాంతం ఒకటే సిద్ధాంతం అయినప్పుడు కలిసి ఉండడానికి తప్పేం లేదు. కానీ వారు నిజంగా కూడా చెప్పారు ఉద్యమకారులు పట్టించుకుంటలేదు అని. ఉద్యమకారులు పట్టించుకొని స్వామిగౌడ్ గారు బయటకు వచ్చేసారు. ఎంతమంది మంత్రులు ఉన్నారంటే 5-6 మంత్రులు మీకు ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు. మరి వాళ్ళ వైఫల్యాలు కూడా మాకు ప్లస్ అయినాయి కాదని మేము అంటలేం. వీటన్నిటికంటే కూడా విశ్వాసం పెరిగింది బీజేపీ కార్యకర్తల మీద, నాయకత్వం మీద. నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏది చెప్తా చేస్తారనే విశ్వాసం పెంచినాం. 370 ఆర్టికల్ కావచ్చు, అయోధ్యలో రామాలయం కావచ్చు, కామన్ సివిల్ కోడ్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల ఏదైతుందో నరేంద్ర మోడీ గారు పెద్ద నోటు రద్దు తర్వాత సామాన్య ప్రజల దాకా కూడా మోడీ నాయకత్వం పోయింది. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్న విశ్వాసాన్ని కలిగించాం. ఆ విశ్వాసమే దాదాపు 90% మాకు లాభం చేస్తూ ఉంది. నాయకత్వం కుటుంబ పాలన కాదు, ఇద్దరు ముగ్గురు నాయకులు ఉంటారు. ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఒక్కొక్కరు నాయకత్వం ఉంది మాకు, సెంట్రల్లో తీసుకుంటే పెద్ద నాయకత్వం ఉంది. ఎంత దురదృష్టం అండి. అలా వారు చెప్పినట్టు కరోనా విషయంలో రాజేంద్ర గారు ఏ రకంగా పనిచేసారో మనం చూస్తే హెల్త్ పరంగా తీసుకునే యాడ్స్ మీద కూడా రాజేంద్ర గారి ఫోటో పెట్టారండి. తండ్రి కొడుకు ఇద్దరు తప్పితే ఇంకో ఫోటో లేదు. అంటే ఈ డిక్టేటర్షిప్, నియంతృత్వ పాలన. కేవలం నేను, నా కొడుకు, కూతురు, అల్లుని కూడా సగంగా వచ్చేసిండు పాపం మొన్న ఎలక్షన్లతో. తీసుకుపోయి పుషమ్మకి ఎత్తే గొర్రెపిల్లకు అలంకారం చేసి పంపుతాం చూడు ముందుగా, ఆ రకంగా పెట్టేసి బలి చేసిరాడు. అడ్డు తొలగించుకున్నారు. కేటీఆర్కు ఆ రాచరిక వ్యవస్థ ఏ రకంగానైతే ఆ పాగా పెట్టడానికి రెడీగా ఉన్నాడో ఆ రకంగా హరీష్ గారిని తీసుకుపోయి ఆడ బలి చేసేసారు. ఇది సామాన్య కార్యకర్తకు తెలుసు, కానీ మాట్లాడే ధైర్యం టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరికి లేదు. వాళ్ళ వైఫల్యాలు మాకు 10-15% లాభం జరిగితే కార్యకర్తలకు విశ్వాసము, భారతీయ జనతా పార్టీ నాయకత్వమైన విశ్వాసము, ప్రత్యేకంగా సంజయ్ గారి మీద విశ్వాసం ఏదైతే ఉన్నదో ఈ హైదరాబాద్లో యువకులల్లా, మహిళల్లో ఆ విశ్వాసాన్ని పెంచింది. ఆ విశ్వాసమే ఇవాళ ఆ రిజల్ట్కు మాకు అనుకూలంగా మారుస్తూ ఉన్నాం. డెఫినెట్గా కూడా ఏ రకంగా పనిచేస్తారు. ఇంతకుముందు ఏముంది 4 సీట్లు ఉంటే ఎక్కడ పోయినా కేటీఆర్ గేడపోయినా కనుక రెడ్ కార్పెట్, ప్రోటోకాల్ లేదు. మంత్రులకు చెప్పకుండా పోతారు, ఎమ్మెల్యేలకు చెప్పకుండా పోతారు, వాళ్ళ కార్పొరేటర్కి చెప్పకుండా పోతారు. రేపు జరగదండి ఛాలెంజ్ చెప్తున్నాం. మేము గెలిచిన 40 సీట్లు కానీ 50 సీట్లు కానీ 60 సీట్లు కానీ ప్రోటోకాల్ లేకుండా ఏ కార్యక్రమాలు చేసుకునే ఆడ కార్పొరేటర్లు అడ్డుకుంటారు, మేమందరం అడ్డుకుంటాం. మా పార్లమెంట్లో రైతు వేదికలు చేస్తే మా పార్లమెంట్ సభ్యుని ఫోటో పెట్టారు, ఎక్కడ కూడా ఉండదు. అంటే నియంతృత్వంతో ఇది మా రాష్ట్రం, మా జాగీరు, మా ఇల్లు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి సరైన సమాధానం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా పెద్ద పరిణామాలు ఉంటాయి. ప్రజలు ఊహించిన రీతిలో కూడా భారతీయ జనతా పార్టీని కూడా విశ్వసిస్తూ నమ్ముతారు కనుక డెఫినెట్గా కూడా 2023కు ఇది ఒకటి మేము పునాది అనుకుంటా ఉన్నాం దీన్ని. ఓకే సత్యనారాయణ గారు ఓకే సురేష్ గారు, ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇప్పుడు ఒక ఇప్పుడే ఈరోజే ఉదయం నుంచి ఒక సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. అల్లుడికి అప్పచెప్పిన గెలుపు సంబంధించి ఏ రోజు ఒక సాయం కూడా చేయని సీఎం కేసీఆర్ ఈరోజు గ్రేటర్లో కొడుకుని గెలిపించడం కోసం సభలు పెట్టారు, మామూలు సమావేశాలు పెట్టారు, ఇన్నర్గా చాలా వర్క్ చేశారని ఒక విమర్శ మొదలైంది. దీన్ని మనం ఏ విధంగా భావించాం? హరీష్ రావు గారికి దుబ్బాక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయలేదు.
ఎందుకనంటే కేటీఆర్ గారిని ఒక సీఎం ఫేస్గా మనం ప్రమోట్ చేయాలి. సో కేసీఆర్ గారి తర్వాత మనకి కేటీఆర్ గారు వచ్చేసి ఆయన మనకి సీఎం క్యాండిడేట్. సో ఆయన ఫేస్ని మనం జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి. సో హరీష్ రావు గారు ఏదైతే నేను ఒక ట్రబుల్ షూటర్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి విజయం సాధించుకొని వస్తాను అనేసి ఆయన ఒక జనాల్లో ఏదైతే ఒక భావన ఉందో దాన్ని అంతిమంగా వచ్చేసి ఆ భావన లేకుండా చేయాలి అన్నది మెయిన్ టీఆర్ఎస్ వాళ్ళ ఒపీనియన్. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లోకి వచ్చేతలకి ఏమవుతుందంటే ఈరోజు కేటీఆర్ గారు మొత్తం కూడా వచ్చేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్ని తన భుజాల మీద వేసుకొని, సో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రిజల్ట్ని బట్టి కేటీఆర్ గారు సీఎం అవుతారా అవ్వరా అన్నది జనాలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎలాగైనా సరే కొడుకుని సీఎంని చేయాలి, కొడుక్కి అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా మా వాడు చేశాడు అనేసి జనాలలో కూడా ఈరోజు కేటీఆర్ గారు క్యాపబుల్ పర్సన్, ఈజ్ ద క్యాపబుల్ పర్సన్ ఫర్ సీఎం క్యాండిడేట్ అనేసి చూపెట్టాలి. కాబట్టి కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడ్డారు. సో ఆయన దుబ్బాక ఎలక్షన్ టైంలో పక్కనే ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉండి కూడా ఆయన ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్ళలేదు. సో కానీ ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతుంటే ఆయన మొత్తం అసలు జనాలు కూడా షాక్లో ఉన్నారు. అరే కేసీఆర్ గారు ఏంటి ఎలక్షన్లు జరుగుతుంటే ఇక్కడ ఎందుకున్నారు, ఫామ్ హౌస్లో లేకుండా ప్రగతి భవన్లో కూర్చొని ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయి అనేసి ఆయన రివ్యూ మీటింగ్స్ పెట్టి చూస్తున్నారు. సో టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎందుకనంటే కొడుకుని గెలిపించుకోవాలి, ఇది కొడుకు మీద ఆయన బాధ్యత పెట్టారు. సో ఆయన క్యాపబుల్ పర్సన్ అనేసి జనాల్లో కూడా అది ఒక జనాలపై రుద్దే విధంగా చేశారు. కానీ జనాలు ఎక్కడా కూడా దాన్ని నమ్మలేదు. ఎందుకనంటే టీఆర్ఎస్ పార్టీ అన్నది వాళ్ళు చెప్తున్నారు మాది ఉద్యమ పార్టీ అది ఇది అనేసి. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ రజాకారుల పార్టీ. అది కేవలం ఏంటంటే కుటుంబ పార్టీ. మా భారతీయ జనతా పార్టీలో ఎక్కడా కూడా కుటుంబ పార్టీ లేదు. మా సామాన్య కార్యకర్త ఈరోజు అయినటువంటి బండి సంజయ్ గారు ఈరోజు ఎంపీ అయ్యారు, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. కిషన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చారు, ఈరోజు కేంద్ర మంత్రి అయ్యారు. సో టీఆర్ఎస్ పార్టీలో ఆ విధంగా ఒక్క నాయకుడిని చూపించండి, ఒక్క నాయకుడు కూడా లేడు మనకి. ఎందుకనంటే కేవలం కొడుకు, అల్లుడు, కూతురు వీళ్ళే తప్ప వాళ్ళకి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈరోజు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రావాలి, మనం వచ్చేసి ఉద్యమకారులందరికీ కూడా పెద్దపీట వేస్తాం అనేసి చెప్పారు ఆయన. సో ఆయన కేసీఆర్ గారి బుద్ధి ఎలాంటిదనంటే శ్రీకాంతాచారి గారు చనిపోయినప్పుడు ఆమె తల్లి శంకరమ్మ గారికి టికెట్ ఇచ్చారు. సో ఆమె ఓడిపోయిన తర్వాత ఆమెను ఎక్కడా కూడా నెక్స్ట్ ఆమెకు ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఇంకోటి కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఆమెను ఈరోజు గడిచిన లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆమెకు టికెట్ కూడా ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాడుకొని వదిలేసే పార్టీ తప్ప జనాల కోసమో ఇంకొకరి కోసమో చేసే పార్టీ కాదు. సర్ప్లస్ స్టేట్ అయినటువంటి తెలంగాణని ఈరోజు 4 లక్షల కోట్ల అప్పుల్లో తోసింది టీఆర్ఎస్ పార్టీ. ధనిక రాష్ట్రం అంటూనే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసింది. జనాలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ఓకే రైట్, ధన్యవాదాలండి. మొత్తంగా ఈరోజు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే లెక్కింపు జరుగుతుందో ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ 12 స్థానాల్లోనూ, బీజేపీ 4, ఎంఐఎం 14 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందాయి. ఇదే విధంగా ఆధిక్యంలో టీఆర్ఎస్ 48 స్థానాలు, బీజేపీ 41, ఎంఐఎం 24, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మన ఈవినింగ్ 5 గంటలకంతా పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. మన స్టూడియోలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ఈరోజు టీఆర్ఎస్ గతంలో 99 స్థానాల నుంచి ఈరోజు ఇంత తక్కువ స్థానాలకు ఎందుకు పడిపోయింది, తర్వాత 4 స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీ ఈరోజు 35-40 స్థానాలు దిశగా ఎలా దూసుకెళ్తోంది, దీని కారణాలు ఏంటి అనేది భారతీయ జనతా పార్టీ నాయకులు సురేష్ గారు మరియు రామకృష్ణ గారు చక్కగా విశ్లేషించారు. నమస్కారం, ధన్యవాదాలు.